తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచును తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకును కలుగునుగాక. చదవబడిన లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఎంతో ప్రేమించి కరుణించి కృపతో జ్ఞాపకం చేసుకొని మేలు చేస్తూ ఉన్న మా ప్రియ ప్రభువా, మా దేవా, మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా ప్రభువా, రోజు వెంబడి రోజు ప్రతిరోజు మీ దివ్య వాక్యమును మాకు అందిస్తూ మమ్మను మీరు బలపరుస్తూ భద్రపరుస్తూ తృప్తిపరుస్తూ మా పక్షంగా మేలును అనుగ్రహింపజేస్తున్నందుకు స్తోత్రములు. మా దేవా, ప్రయోజనకరమైన సంగతులను మీరు మాకు తేటగా అందిస్తూ వస్తున్నారు. అందును బట్టి వందనాలు. మా ప్రియ ప్రభువా, ప్రతి విషయంలో మీరు మేలు కలిగిస్తున్నందుకు స్తోత్రములు. అన్ని విధాలా మీరు ఆదుకొని నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రములు. బలహీనుడనైన నన్ను బలపరచండి ప్రభువా. మీ కృపచేత ఆదుకొని మీ నామ మహిమార్థమై తోడై ఉండి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. విడువక ఎడబాయక కృప చూపుతారని వేడుకుంటున్నాం. మా కన్న తండ్రి, మీ నామ మహిమార్థమై చేస్తున్న ఉపకారములన్నింటిని బట్టి స్తుతి స్తోత్రాలు వేలాది వందనాలు మీ నామానికే చెల్లించుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయలమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తీతుకు రాసిన పత్రికలో చాలా చక్కని విషయాలు, అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనం వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహిమపరుచుదాం. తీతుకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తం, అలాగే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం అని మనం వింటూ వస్తున్నాం. మనము నిత్య జీవమును గూర్చిన సంగతులు కొంత మేర విన్నాం. నిత్య జీవం ఇచ్చేదెవరు? దేవుడు. ఏ దేవుడు? అబద్ధమాడనేరని దేవుడు. ఏం చేశాడు? వాగ్దానం. ఎప్పుడు? అనాదిలో కదా. సిద్ధపరిచాడు. చాలా విషయాలు చాలా తేటగా దైవ లేఖనాలలో మనము విన్నాం. దేవాది దేవుడు మానవులమైన మనలను ప్రేమించి ఈ నిత్య జీవమును గూర్చిన విషయాలు ఎంతో క్లియర్గా మనం విన్నాం. కొందరు త్రోసివేస్తే కొందరు విశ్వసించారు అని మనం విన్నాం. ఈ నిత్య జీవం అనేది క్రీస్తునందు విశ్వసించినప్పుడే కలుగుద్ది అని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలోను 5వ అధ్యాయం 24వ వచనంలోను మనం చూస్తాం. నిజమే, దేవుని యొక్క ప్రణాళిక కూడా ఏమిటి? విశ్వసించిన వారు సమృద్ధి అయిన జీవము పొందాలని కదా. విశ్వసించిన వారు సమృద్ధి అయిన జీవమును పొందాలి. యోహాను సువార్త 10:10లో
ఆ మాటలు మనం చూస్తాం. నిత్య జీవం పొందేవారు సమృద్ధిగా పొందాలి, సమృద్ధిగా పొందాలి. తిమోతికి వ్రాస్తూ పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6:12లో తిమోతి తిమోతి నీవు నిత్య జీవమును చేపట్టుము అని తిమోతికి చెప్పుచూ ఉన్నాడు. నిత్య జీవమును చేపట్టుము. ఏది ప్రాముఖ్యం? నిత్య జీవం ప్రాముఖ్యం. దానిని చేపట్టుము. తిమోతి నిత్య జీవం పొందిన వాడే గాని చేపట్టుము అన్నప్పుడు ఇంకా పొందవలననే భావము కనబడుచు ఉన్నది. 18వ వచనంలో 6:18లో వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తం. ఏ జీవం అన్నాడు? ఇక్కడ నిత్య జీవము అన్నాడు, సమృద్ధి అయిన జీవము అన్నాడు, వాస్తవమైన జీవము అన్నాడు. అర్థమైందండి? 3 ముక్కలు. వాస్తవమైన జీవం, సమృద్ధి అయిన జీవం, నిత్య జీవం. ఈ నిత్య జీవము సంపాదించుకొను నిమిత్తం, వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనువారుగానున్నారు. రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొని ఉండాలి. కనుక నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అనగా రాబోవు కాలమునకు వాస్తవమైన జీవము సంపాదించుకొనువారుగా ఉండవలెను. రాబోయే కాలానికి వాస్తవమైన జీవము సంపాదించుకునేవారుగా ఉండాలి. దానికి వారి నిరీక్షణ ఇంకా బలపడవలెను, ఇంకా బలపడవలెను. అదే చెప్పాడు 2:12లో తీతు పత్రికలో. శుభప్రదమైన నిరీక్షణ అని చదువుతాం. శుభప్రదమైన నిరీక్షణ. జీవమును గూర్చి 3 మాటలు ఎలా ఉన్నాయో నిరీక్షణను గూర్చి కూడా 3 మాటలు ఉన్నాయి. ఏ జీవం? నిత్య జీవం, సమృద్ధి అయిన జీవం, వాస్తవమైన జీవం. అలాగే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. పేతురు పత్రికలో ఉంటుంది ఆ మాట. జీవముతో కూడిన నిరీక్షణ. కాబట్టి ప్రతి వ్యక్తిలో నిరీక్షణ ఉండాలి, శుభప్రదమైన నిరీక్షణ ఉండాలి, జీవముతో కూడిన నిరీక్షణ ప్రతి వ్యక్తిలో ఉండాలి అనే సత్యాన్ని దైవ గ్రంథం చాలా వివరంగా తెలియచేస్తుంది. ఇక 3వ విషయానికి వస్తే అక్కడే దైవభక్తులు ఎదుగుటకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మెరిగి ఉండవలెను అన్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. దైవభక్తులు ఎదుగుటకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం అనగా ఏమిటి? అనుభవనీయముగా ఎరిగిన జ్ఞానం. అనుభవనీయముగా ఎరిగిన జ్ఞానం. దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో గడుపుటలో ఈ అనుభవ నియమముగా ఎరిగిన జ్ఞానం. అనుభవ జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అనుభవ జ్ఞానం వస్తుంది. దేవుని కోరిక కూడా అదే. దేవుని కోరిక కూడా అదే. ఏం సంపాదించాలి? అనుభవ జ్ఞానం. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో దేవుని కోరిక ఏంటో ఉంది చూడండి. అక్కడ
తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం వచ్చేది ఎవరికి? రక్షణ పొందిన వారికి. రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలండి. రక్షించబడ్డాను, నా పని అయిపోయింది అంటే కాదు. రక్షణలో ఎదగాలి. ఒకటి, రక్షణ పొందాలి. 2, ఆ రక్షణను కొనసాగించాలి. 3, ఆ రక్షణను ఓర్చుకోవాలి. 4, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. 5, అగ్నిలో నుండి కొందరిని లాగాలి. ఇలాగున రక్షించబడిన వారు కొన్ని బాధ్యత కలిగిన పనులు ఉన్నాయి. అవి చెయ్యాలండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తించాలి. దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు తేటగా మనము ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే సత్యం అదే. జీవము గల దేవుని వాక్యములో మనము తేటగా విన్నప్పుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ఈ అనుభవ జ్ఞానం సహవాసములో ఉన్నవారికి, సన్నిధిలో గడిపిన వారికి వస్తుంది. అనుభవ జ్ఞానం ప్రభువునందు మనము అనుభవము, దీవెనలు అత్యధికముగా అనుభవించగలుగునట్లు చేస్తాయండి. ఈ అనుభవ జ్ఞానం ఎందుకు పొందాలి అనంటే, ఖచ్చితంగా ఈ అనుభవ జ్ఞానం మన జీవితంలో పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు మనకేం నేర్పిస్తుంది అనంటే, ఈ అనుభవ జ్ఞానం రేపు మనకు ఏమిస్తుంది అని అన్నప్పుడు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనుదైన స్వాస్యాన్ని మనము పొందుకోగలుగుతాం. అర్థమవుతుందండి? ఒకవేళ ఏదైనా శోధన మనకు వచ్చినా, ఈ అనుభవ జ్ఞానం ఏం చేస్తుందంటే, మనలను ఆ శోధనలలో పడిపోకుండా కాపాడగలుగుతుంది అనేది సత్యం. కనుక ఈ విషయాలలో దేవుని పిల్లలు అత్యధికముగా అభివృద్ధి పొందవలనని వ్రాయిచున్నాడు. నిజమే. ఇక్కడ పౌలు మనందరిదైన విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతు అంటున్నాడు. ఈ మాటను బట్టి పౌలు ద్వారా తీతు మార్చబడ్డాడు. మనందరిదైన విశ్వాసం అంటే రక్షణ పొందుటలో అందరి విశ్వాసము ఒక్కటే అనే మాట చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1:1, యోధా పత్రిక 3వ వచనం. మనందరిదైన విశ్వాసం అనుటకు తన పత్రికను పఠించే పఠితులు ఆ పత్రికను పఠించుటకు ప్రోత్సహించబడినట్లుగా మనము చూస్తాం. నిజమే. ప్రోత్సాహం అనేది కానీ, అనుభవ జ్ఞానం కానీ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కానీ, ఇవన్నీ మనం పొందటానికి
ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారు ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో వారు తప్పిదము చేయలేని వారుగా ఉండగలరు. ఎందుకంటే తప్పిదము చేస్తే ఏమొచ్చుదో వారికి తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, అంటే ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది? బుద్ధిపూర్వకంగా పాపము చేయకుండా కాపాడుతుంది. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏముంది మనకు అర్థమవుతుంది. గనుక బుద్ధిపూర్వకంగా పాపము చేయకుండా ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కాపాడుతుంది అని చెప్పవచ్చు. ఇక సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి బలి ఉండదు. విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఉంటుంది. కాబట్టి దాని నుండి తప్పించడానికి, కాపాడడానికి ఈ అనుభవ జ్ఞానం అనేది ఎంతో సహకరిస్తుంది. అర్థమైందా? ఎందుకు సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి, సొంతం చేసుకోవాలి అనంటే, ఇదిగో ఇన్ని వివరాలు బైబిల్ గ్రంథంలో చాలా తేటగా, బేషుగ్గా చెప్పబడ్డ విషయాలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతులు సరిగా యోచన చేయడం మనకు మంచిది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు కదా. అబద్ధమాటం అనేది మాట తప్పడం. కానీ దేవుడు మాట తప్పుతాడా? మాట తప్పడు. ఆ మాట తప్పని దేవుడు గనుక బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, సంఖ్యాకాండం 23:19, సమూయేలు మొదటి గ్రంథం 15:29, 15:29, మలాకి 3:6, మలాకి 3:6, హెబ్రీ 6:17-18, హెబ్రీ 6:17-18. అనాది కాలమందు అన్నాడు కదా. అనాది కాలమందు అంటే తన నిత్య సంకల్పముతో కూడింది అని అర్థం. నిత్య సంకల్పముతో కూడింది. రోమా 16:25, రోమా 16:25, 2 తిమోతి 1:9-10, 2వ తిమోతి అనకూడదు, 2 తిమోతి అన్నా పర్వాలే, లేక తిమోతికి రాసిన 2వ పత్రిక అన్నా పర్వాలే. 1:9-10 వచనాలు. అన్యజనులు విశ్వాసము ద్వారా నిత్య జీవమునకు వారసులగుటకు అను సత్యం దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? అనాది కాలమునని తరువాత తన ప్రవక్తల ద్వారా వాగ్దానము చేశాడు. రోమాపత్రిక 1:2-7 వచనాలు. మన దేవుడెవరు? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన దేవుడెవరు? నమ్మదగినవాడు. గనుక ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం 1 తిమోతి 1:1, రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం పౌలు బోధించుట ద్వారా విపులపరచెను. అది పౌలు బోధించడము ద్వారా విపులంగా మనకు అర్థమైంది, అంటే వివరంగా మనకు అర్థమైంది.
తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 2 తిమో 4:15. ఆ జీవవాక్యం అది క్రీస్తునందే ఉంది, అందుకే జీవవాక్యం అన్నాడు. యోహాను సువార్త 1:1-3. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు. 5వ అధ్యాయం 10-13 వచనాలు. క్రీస్తు బలి ద్వారా మానవులు నిత్య జీవం పొందడానికి అవకాశం ఏర్పడగా, ఆ సాక్ష్యము పౌలు ద్వారా యుక్త కాలములయందు అనగా తగిన కాలములయందు బయలుపరచబడింది. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట. అలాగే 2 తిమో 1:9-11 వచనాలు. 9-11 వచనాలు. పౌలు కాపరి పత్రికలలో ఆశీర్వాదమును గురించి ప్రత్యేక విధానములో ఈ విధముగా వాడుచున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగును గాక. ఇవి ఒకప్పుడు కలిగినవే, ఇప్పుడు కలుగును గాక అన్నాడు గాని ఒకప్పుడు అవి కలిగినవే. కనికరము చేత మనలను రక్షించనని తీతు పత్రిక 3:5లో చెప్పుచున్నాడు. అంటే అవి ఇంకా విస్తారముగా కలుగునుగా కాని భావం. అవి ఇంకా విస్తారముగా కలుగునుగాక. రైట్. ప్రభునందు ప్రియులారా, ఇప్పటికీ 1-4 వచనాలలో ఉన్న వాస్తవాన్ని మనం విన్నాం. అవును కదా? ఇప్పటికి ఎన్ని సంగతులు విన్నాం? మొదటి అధ్యాయం 1-4 వచనాలు. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకప్పగింపబడిన స్వార్థ అన్నాడు. ప్రకటన వలన తన వాక్యం యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అని చెప్పి 5వ వచనానికి వచ్చాడు. ఈ 5వ వచనం ఏమంటే తీతుకు ఇవ్వబడిన హెచ్చరిక. తీతుకు ఇవ్వబడిన హెచ్చరిక. ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. క్రేతు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ క్రేతు అనేది గ్రీసు దేశమునకు, ఈ క్రేతు అనేది గ్రీసు దేశమునకు భాగముగా మధ్యధరా సముద్రములో ఉన్న ఒక ద్వీపం. ఆ దేశానికి ఒక భాగం. అది మధ్యధరా సముద్రములో ఉన్న ఒక ద్వీపం క్రేతు అనేది. ఈ క్రేతు ద్వీపం ఇది 165 మైళ్ళు పొడవు. ఈ ద్వీపం 165 మైళ్ళు పొడవు. 7 మొదలు 35 మైళ్ళ వరకు వెడల్పు కలిగిన ద్వీపం. అర్థమైందండి? ఇది 165 మైళ్ళు పొడవు.
7 మైళ్ళు మొదలు 35 మైళ్ళ వరకు, అంటే అది కొంచెం క్రాస్గా అలాగా విడినట్టు ఉంటుంది అన్నమాట. 35 మైళ్ళ వరకు వెడల్పు కలిగిన ద్వీపం. హోమీరు అనే ఆయన దీని యందున్న 100 పట్టణములను గూర్చి వ్రాసెను. ఈ క్రేతు ద్వీపములో 100 పట్టణాలు ఉన్నాయి. అందుకే ప్రతి పట్టణంలో అన్నాడు. 165 మైళ్ళ పొడవున్న ఈ క్రేతు ద్వీపములో 100 పట్టణాలు ఉన్నాయి. ప్రస్తుతము అది కాండియా అని పిలువబడుతుంది. క్రేతు ద్వీపం అనేది ప్రస్తుతం అది కాండియా అని పిలువబడుతుందండి. క్రేతు ప్రజలు భయంకర ప్రజలు అని మనము మొదటి అధ్యాయం 10 నుండి 14 వచనాల్లో చూడొచ్చు. క్రేతు ప్రజల స్థితి చదువుతున్నాను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. చూశారా? వారి నోళ్ళు మూయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు చిండిపోతురునై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము అన్నాడు. క్రేతు ప్రజల యొక్క స్థితి మనం చూస్తాం. పౌలు రోమాకు ప్రయాణం చేస్తున్నప్పుడు అండి, క్రేతు సమీపముగా వెళ్ళాడు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది? మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలము గడపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది. క్రేతు రేవు ఆ సమీపమునకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. 13వ వచనములో దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని వాడ నడిపించిరి. కొంచెము సేపైన తర్వాత 14 ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. 20-21 వచనాలు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును. క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అన్నాడు. ఈ భాగాన్ని మనము చూచినప్పుడు
ఈ వచన భాగాలలో ప్రయాణము చేసినట్లు కనబడుచున్నది గాని అప్పుడు తీతును వదిలేసినట్లు ఆధారము కనబడదు. పౌలు చెర నుండి వచ్చిన తరువాత ప్రభు పని నిమిత్తము ఆయన క్రేతుకు తీతును వెంటబెట్టుకొని వెళ్ళి ఆ సంఘములో ఉన్న లోపములు దిద్దుటకు తీతును అక్కడ ఉంచి వచ్చెనని తలస్తున్నాం. మరి క్రేతులో సంఘం ఎట్లా ఏర్పడిందో వివరములు మనకు తెలియవు. పౌలు వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్రేతు సమీపానికి వెళ్ళినప్పుడు క్రేతులో ఉండుంటే బాగుండేది అన్నాడు కానీ క్రేతుకు వెళ్ళినట్లు పురాగా లేదు. మరి క్రేతులో సంఘం ఎలా ఏర్పడింది అనే డౌట్ మీలో రావచ్చు. బహుశా 17 దేశాల వారు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో ఎంతమంది కూడుకున్నారు అక్కడ? 17 దేశాల వారు, క్రేతీయులును అరబీయులు మొదలైన మనమందరం వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. చూచారా? క్రేతీయులు అనే మాట చూస్తున్నాం. అంటే ఆ రోజు ఈ సభలో ఉన్నవారు దేవుని గొప్ప కార్యములను గురించి వివరంగా తెలుసుకున్నవారు క్రేతుకు వెళ్ళి క్రేతులో ఈ మాటలు చెప్పగా అక్కడ కొందరు నమ్ముకొని సంఘం ఏర్పడినట్లుగా మనము చూస్తున్నాం. సంఘం అయితే ఏర్పడింది కానీ సత్యముతో కూడిన సంఘం ఏర్పడలే, క్రమముతో కూడిన సంఘం ఏర్పడలే. ఇప్పటికీ కూడా పుట్టగొడుగుల్లా సంఘాలు ఉన్నాయి. సంఘము లేని ప్రాంతం ఎక్కడుందండి? ఎక్కడ చూసినా సంఘాలు సంఘాలు సంఘాలు. కానీ వాక్యక్రమం మెరిగిన సంఘాలు ఎక్కడున్నాయి? సంఘ పెద్దలు ఎక్కడున్నారు? ఒకవేళ సంఘ పెద్దలు ఉంటే ఈ కాపర పత్రికల్లో ఉన్నట్టుగా వాళ్ళ విధి విధానాలు ఉన్నాయా? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. సంఘాలు పుట్టగొడుగుల్లాగున్నాయి కానీ ఏమండి, పట్టి పట్టి చూస్తే కొద్ది సంఘాలు కూడా వాక్య క్రమాన్ని కలిగి లేవు. అందుకే బాధ, మీకు అర్థమవుతుందండి? అందుకే వేదన. కనుక పౌలు వలె మనము కూడా వెళ్ళి ఈ సంఘక్రమాలు, ఈ వాక్య సత్యాలు, అనుభవ జ్ఞానమును గుర్చి, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. అందుకే అనేక స్థలాలలో దైవ సేవకుల సదస్సులు ఏర్పాటు చేసి దేవుని వాక్య పద్ధతిని ప్రజలకు అందించాలనేది ఆలోచన చేస్తున్నాం. ఆ వరుసలో చాలా భారం కలిగి పని చేస్తున్నాం. కష్టమైన, ఖర్చైన దేనికి వెనుకాడకుండా, ఆరోగ్యం ఉన్నా అంతంత మాత్రంగా ఉన్నా, అంటే సంపూర్ణ ఆరోగ్యం ఉన్నా అంతంత మాత్రంగా ఉన్నా పరుగులు పెట్టి పని చేయాల్సిన సంగతి. ఎందుకంటే ప్రాణం ఉన్నప్పుడే చేయగలం, ప్రభు పిలుచుకున్న తర్వాత చేయలేం. అదే చెప్పాడు ప్రసంగి గ్రంథములో, చేయుటకు నీ చేతనైనంత మట్టుకు. ఆయన అప్పగించిన పని భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. పాతాళానికి వెళ్ళిన తర్వాత నీకు ఏ పని ఉండదని చెప్పాడు. అర్థమవుతుందా అండి? కనుక భూమి మీద ఉన్నప్పుడే పని చేయాల, ప్రాణం పోయాక పని చేయలేం. ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు పౌలు, అందరూ సొంత కార్యాలనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు అని అన్నాడు. అనలేదండి? మీరు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. తమ మేలునే చూడక ఎదుటవాని మేలు చూడాలని కొరింథీయులకు చెప్పాడు. ఎన్నో సంగతులు ఉన్నాయండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము గుర్తించాలి.
ఎప్పుడో చేద్దాములే అని అనుకుంటే చేయలేం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు ఆయుష్నిచ్చినప్పుడు, ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు ఆయుష్నిచ్చినప్పుడు, ఈ మూడు దేవుని కొరకే ఉపయోగించాలి. అప్పుడు ఆయన అండగా ఉంటాడు, అప్పుడు ఆయన ఆదుకుంటాడు, అప్పుడు ఆయన ఆనందమును అనుగ్రహిస్తాడు. అర్థమైందండి? ఇవి మర్చిపోకండి. అవకాశం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆయుష్ ఉన్నది. వీటిని దేవుని కొరకు ఉపయోగిస్తే అండగా ఉంటాడు, అవసరాలు తీరుస్తాడు, ఆదరిస్తాడు, ఆనందము ఇస్తాడు. అవునా అండి? నిజంగా మన అవసరాలు తీర్చబడాలి, ఆయన మనకు అండగా ఉండాలి, మనము ఆదరించబడాలి, మనము ఆనందంగా ఉండాలంటే ఈ మూడు దేవుడిచ్చినవి దేవుని కొరకే ఉపయోగించాలి. గనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను గుర్తించాలి ప్రియులారా. మనం ఇంకా ఎక్కడో ఉండేటట్లుగా కాదు. దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు పరుగులు పెట్టాలి, ప్రాణమును ప్రియముగా ఎంచుకోకుండా పని చేయాలి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. చూడండి, వాళ్ళు ఒకే ఒక్క ప్రసంగం విన్నారు, వెళ్ళిపోయి సేవ చేశారు, సంఘం కట్టారు. మనం ఇన్ని ప్రసంగాలు వింటున్నాం. అమ్మో, ఎన్ని ప్రసంగాలండి! వేల ప్రసంగాలు వినుంటాం. ఈ వేల ప్రసంగాలు విన్నాం కానీ అందులో ఏ ఒక్క మాట కూడా సరిగా పట్టించుకోకుండానే వెళ్ళిపోతున్నారేమండి? అది న్యాయమేనా? కాదు కదా. కనుక ఈ విషయాలు మనము అర్థం చేసుకొని ప్రభువుకు ఎంతో మహిమ తెచ్చే వారంగా మనము ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మాటలు. పెంతెకొస్తు దినాన పేతురు ప్రసంగము వినుటకు వచ్చిన వారిలో క్రేతీయులు ఉన్నారు. పేతురు ప్రసంగము వినిన వారిలో కొందరు రక్షించబడి వారి వలన ఇక్కడ సంఘము స్థాపింపబడి ఉండవచ్చు. అప్పటి నుండి ఇంకెవరైనా దేవుని సేవకులు దర్శించి ఉన్నారేమో వివరాలు మనకు తెలియవు. కానీ ఇప్పుడు క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అను మాట చూడగా పౌలు తీతు కలిసి వెళ్ళినట్లు, అక్కడ క్రేతును విడిచి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. 2 పనుల నిమిత్తం తీతును అక్కడ వదిలేశాడు. ఆ 2 పనులు ఏమిటి? 2 కొరతలు అక్కడ కనబడుతా ఉన్నాయి. ఆ 2 కొరతల కొరకు, ఆ 2 పనుల కొరకు క్రేతురు పౌలు తీతును విడిచి వచ్చాడు. ఒకటి, ఆ సంఘములలో కొన్ని లోపములున్నవి, వాటిని దిద్దుటకు. ఇది ఒకటి. సంఘములలో కొన్ని లోపములు ఉన్నవి, వాటిని దిద్దుటకు. ఇప్పుడు సంఘాల్లో లోపాలు ఉన్నాయి, వాటిని దిద్దడానికి వచ్చామంటే ఊరుకుంటారా? ఏమండి, ఊరుకుంటారా? స్వార్థ చెప్పడం సులువే కానీ సంఘములో ఉన్న లోపాలు దిద్దడం అంటే కత్తి మీద సామండి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మూసలో ఉంటారు. ఆ మూసలో ఉన్న వారిని సరి అయిన దారికి తేవడానికి అది ఎంత కష్టమో తెలుసా మీకు? సులువు అనుకుంటారు. బా, చెప్పొచ్చాడండి అని కొందరు, మాకు తెలియదా అని కొందరు. మేము ఇప్పటిదాకా ఇలా చేస్తున్నది చెప్పామంటే మా వాళ్ళందరూ మానేస్తారు, ఇంకా దేవుడే చూసుకుంటాడు, మేము ఈ ప్రకారంగానే పోతామనే వాళ్ళు కొందరు. ఇక కొందరైతే ఒక్కసారి ఇంటే రెండవసారి రానీరు. ఏమన్నా
ఒక్కసారి విన్నవాళ్ళు రెండవసారి రానియరు. ఎందుకని? గలిబిలి చేస్తున్నాడు మనల్ని అన్నట్టు అనుకుంటారు. అనుకోరా? సేవకుడు సత్యాలు చెప్పేటప్పుడు గలిబిలి చేస్తున్నాడు అని అనుకుంటారు. గలిబిలి చేయటం కాదు, వాళ్ళకి అర్థం కాక. ఎందుకంటే ఆ మూసలో వాళ్ళు పాతుకుపోయారు. అందుకే ఎంత దేవుని మీద ఆనుకొని, ఎంత వాక్య ఆధారాన్ని చూపిస్తూ సేవకులకు వాక్యం చెప్తున్నామో తెలుసా అండి? అందులో ఉన్న సత్యాలు వారు అర్థం చేసుకోవాలి, దానిని వారు అంగీకరించాలి, దాన్ని అనుసరించాలి అని అంటే అది చిన్న విషయం అనుకున్నారండి? సేవకుల సదస్సులన్నీ ఏర్పాటు చేస్తున్నారంటే మనం ఏమైనా డబ్బు పంచడానికి వెళ్తున్నామా? సరి అయిన సత్యమును ప్రజలకు అందించడానికి వెళుతున్నాం. అందుకే మీ ప్రాంతాల్లో కూడా సేవకుల సదస్సులు ఏర్పాటు చేయండి. సరి అయిన సత్యాలు వారికి నేర్పించండి. ప్రభు నామానికి మహిమ ఆపాదించండి. ప్రభు చిత్తమున ఈ నెలలో 3వ వారం నుండి మండపేటలో ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి సేవకులు సేవకురాండ్రు వారికి ఎక్కువగా తర్బీదు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పాంప్లెట్ వచ్చింది. ఎంతో ప్రయాసపడుతున్నాం ప్రియులారా. ఎందుకంటే అయ్యో, ఈ సంఘాలలో ఉన్న లోపాలు మనము దిద్దాలి, క్రమపరచాలి. అసలు మీ మట్టుకు మీరు ఈ జూమ్ ఫ్యామిలీగా మారడానికి, ఈ స్థలానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని మీరెంత ప్రయోజనాలను పొందారు చెప్పండి? పొందారా లేదా? ఇదివరకు విన్న వర్తమానాలకి ఇప్పుడు బైబిల్లో చెప్పుకునే వర్తమానాలకి ఎంత డిఫరెంట్ ఉందో మీకు అర్థమైందిగా. అర్థమైంది అంకల్, చాలా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోనికి తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే ఆయనను అక్కడ విడిచిపెట్టి వచ్చాడు. 165 మైళ్ళు పొడవున్న దాదాపు 100 పట్టణాలలో సంఘాలు ఏర్పడాలి. ఏర్పడిన సంఘాలలో లోపాలు దిద్దాలి. మాత్రమే కాదు, ఆ పట్టణములో పెద్దలను నియమించుటకు అన్నాడు. 2వ మాట, పెద్దలను నియమించాలి. సంఘాలలో లోపాలు దిద్దాలి, పెద్దలను నియమించాలి. అది ఎంత కష్టమైన పనో తెలుసా ప్రియులారా? ఇంత కష్టమైన పనికి పౌలు ఎంతో భారముతో ఆ పనిని తీతుకు అప్పగిస్తే ఆ తీతు అక్కడ నిలిచి పని చేయడానికి ఆయన పూనుకున్నాడు. ఇంతకీ తీతు ఎవరు? ప్రభు చిత్తమైతే తర్వాత వర్తమానంలో మనం విందాం. దైవ లేఖనాలలో వ్రాయబడిన సంగతులు చాలా వివరంగా వ్రాయబడ్డాయి. కనుక మనం ఆలోచన చేసినప్పుడు సంఘములలో ఉన్న లోపాలను దిద్దుటకును, సంఘములో పెద్దలను నియమించుటకును ఆయన ఏర్పాటు చేసినట్లుగా చూడగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించి ప్రభువుకు మహిమ ఆపాదించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ, మీ అందరి సహకారముతో ఇంకా అనేక స్థలాలలో ఈ సేవకుల సదస్సులు ఏర్పాటు చేసి ప్రభు నామాన్ని ఘనపరచాలి. మీరు కూడా కష్టం అనుకోకండి, ఖర్చు అనుకోకండి. ఒక సేవకుడు సత్యాన్ని ఎరిగి ఉంటే ఆ సత్యాన్ని సంఘాలకు నేర్పగలడు. నా ఉద్దేశం, 100 మందికి చెబితే 10 మంది అయినా తెలుసుకుంటారు. 10 మందికి చెబితే ఒక్కరైనా తెలుసుకుంటారు. మనం ఎవరికి చెప్పకపోతే ఎవ్వరూ తెలుసుకోరు.
అవునా కాదండి? కనుక ఆ విధంగా ప్రభు పని మనం చేద్దాం. ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడవు, మమ్మును ఏమాత్రము విడువక నీ రెక్కల నీడలో బలపరచి భద్రపరిచినవాడు. ప్రభువా, మేమందరము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొంది అట్టి సత్యమును అనేకులకు ప్రకటించున్నట్లు మమ్మును మీరు సిద్ధపరచండి. సువార్త ప్రకటన ఒక చక్కని కార్యమైతే, సంఘాలలో లోపములను దిద్దడం, పెద్దలను నియమించడం, అది ఇంకెంతో బాధ్యతతో కూడిన పని. మా ప్రభువా, మా దేవా, ఈరోజు సంఘాలన్నీ వన్ మ్యాన్ లీడింగ్లోనే కొనసాగుతున్న దినాలు. ఒకవేళ కొందరు పెద్దలున్నా వాక్య తూకానికి సరిపోలేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి విషయములో మా మీద పెట్టిన భారం మేరలో మా వంతుగా మేము చేయవలసిన మీ పని మీకు మహిమకరంగా చేయడానికి మమ్మను మీరు సిద్ధపరచండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.